Hi students, welcome to IQ Academy. 8th June షిఫ్ట్ 1 ప్రిలిమినరీ కీలో ఉండే మిస్టేక్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. టీజీఐఎస్ఏ 2025 కీ రిలీజ్ చేశారు ప్రిలిమినరీకి. ఇందులో షిఫ్ట్ 2కి సంబంధించిన కీ ముందు వీడియోలో మనం డిస్కస్ చేశాము. ఇప్పుడు షిఫ్ట్ 1లో కీలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఛాలెంజ్ ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో డైరెక్ట్గా మాస్టర్ కీలోని క్వశ్చనే తీసుకొచ్చాను మీ ముందుకు. మాస్టర్ కీలో ఉండే క్వశ్చన్ ఐడి విత్ ఆప్షన్స్ రెండు ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఉన్న మాస్టర్ కీలోని 175 క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ సంబంధించిన క్వశ్చన్ ఐడి ఇది. క్వశ్చన్ ఐడి ఇది ఇవ్వాలి, క్వశ్చన్ నంబర్ ఇది ఇవ్వాలి, అండ్ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే విత్ అని ఇచ్చాడు ఇక్కడ. హీ హిట్ హిమ్ హార్డ్ విత్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండ్ రిగ్రెటెడ్ లేటర్ అని ఇచ్చాడు. కానీ ఇక్కడ విత్ అనేది రాంగ్. ఏముండాలంటే ఆన్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ అని ఉండాలి. విత్ అంటే ఏదైనా మనం చేత్తో పట్టుకొని చేస్తే విత్ అని వాడతాము. ఇక్కడ ఆన్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఆ మూమెంట్ లో, అండ్ రిగ్రెటెడ్ లేటర్ తర్వాత బాధపడ్డానని ఉంది. కాబట్టి ఇది క్లియర్ గా ఆన్ అనేది కరెక్ట్. ఇక్కడ విత్ అనేది రాంగ్ ప్రిపోజిషన్, ఆన్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ అనేది కరెక్ట్. సో ఇది క్లియర్ గా ఆప్షన్ 2 ఇస్ రాంగ్, ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ అని మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా మార్క్ యాడ్ అవుతుంది. సో క్లియర్ గా ఇది మిస్టేకే, విత్ కాదు, ఇక్కడ ఆన్ ఉండాలి ప్రిపోజిషన్. ఇంకో క్వశ్చన్ ఏమంటే పారాగ్రాఫ్ ఇచ్చాడు పైన, ఆ పారాగ్రాఫ్ తర్వాత క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 192 క్వశ్చన్ ఐడి ఇది. చివరిలో 3319 అని ఉంది ఐడి. వాట్ ఈస్ ద గ్రేట్ మోరల్ రెనోవేటర్ ఆఫ్ సొసైటీ అండ్ గవర్నమెంట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అని ఇచ్చాడు. ఇది క్లియర్ గా మనము పారాగ్రాఫ్ లో చూసినట్లయితే థ్రోన్స్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఇది రైట్ ఆఫ్ స్పీచ్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్, ఆప్షన్ 4 కరెక్ట్ అని మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి అబ్జెక్షన్ కు 500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. ఏమంటే అబ్జెక్షన్స్ గా పెడితే మీ 500 పోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాంగ్ అవుతుంది, యాడ్ అవుతాయి మార్క్స్ అనుకునేటి మాత్రమే పెట్టి మీ 500 మళ్ళీ రీఫండ్ అవుతుంది రిజల్ట్ తర్వాత 1 వీక్ లో. సో ఇది రెండో మిస్టేక్. ఇక మూడో మిస్టేక్ అని గమనిస్తే మీరు మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఉంది. మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఇక్కడ ఈ రెండు వచ్చేసి ఏం మిస్టేక్స్ అంటే ఆప్షన్ మిస్టేక్స్. సెకండ్ ఇచ్చాడు, థర్డ్ ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఇచ్చాడు, ఇది ఫోర్త్ ఆన్సర్. ఇక ఇక్కడ ఇచ్చాడు చూడండి, అసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ కి అసెండింగ్ ఆర్డర్ రామన్నాడు. దీంట్లో కనుక గమనించినట్లయితే అప్రాక్సిమేట్ గా క్యాల్కులేట్ చేసుకునే మనము 7 7s are 49, 16 8s are 128, 5 6s are 30, 104 తో చేస్తే అప్రాక్సిమేట్ గా 104 9s are వేసుకున్న 936. దీని కనుక మనం గమనించినట్లయితే అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు చిన్నది స్టార్ట్ చేయాలి, అంటే సితో స్టార్ట్ అవ్వాలి. సితో స్టార్ట్ అయ్యేది ఉంది, ఇది రాంగ్. ఇచ్చింది డిబిఏసి అనేది రాంగ్. సి చిన్నది, దాని తర్వాత వచ్చేసి ఏ, తర్వాత బి, తర్వాత డి. ఇది అసెండింగ్ ఆర్డర్. కానీ ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అంటే ఆప్షన్స్ లో ఎక్కడే కానీ ఇది ఆన్సర్ లేదు. దీనికి ఖచ్చితంగా ఏం రావాలంటే అందరికీ యాడ్ స్కోర్ రావాలి. హీ ఆస్క్డ్ అసెండింగ్ ఆర్డర్ బట్ హీ గేవ్ ది ఆన్సర్ యాజ్ డిసెండింగ్ ఆర్డర్. పెద్ద నుంచి చిన్నది ఇచ్చాడు, 0.9 పెద్దది అన్నిటికంటే, తర్వాత బి 0.8, తర్వాత 0.7, అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, పెద్ద నుంచి చిన్నది ఉంది. కానీ అడిగింది ఏమంటే అసెండింగ్ ఆర్డర్, చిన్న నుండి పెద్ద. సో ఆప్షన్స్ ఏముండాలంటే సిఏబిడి అని ఉండాలి. కానీ అది ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడ. కాబట్టి దీనికి అందరికీ ఈ షిఫ్ట్ లో ఉన్న అందరికీ యాడ్ స్కోర్ రావాలి. సో ఏం అందరికీ యాడ్ అవుతుంది కదా, ఏం లాభం లేదనుకోవద్దండి. ఎందుకంటే షిఫ్ట్ వైజ్ నార్మలైజేషన్ ఉంటుంది అండ్ సెక్షన్ వైజ్ నార్మలైజేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాల్సిందే. లేదంటే 1 మార్క్ మిస్ అయినా కూడా ఓవరాల్ గా నార్మలైజేషన్ ఎఫెక్ట్ కూడా దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో ఇది 500 ఏం మిస్ కాదు మీకు, ఇది ఖచ్చితంగా మిస్టేకే. ఆప్షన్ 4 కాదు, యాడ్ స్కోర్ ఉండాలి. ఆల్ ది ఆప్షన్స్ ఆర్ రాంగ్ అని ఉండాలి. సో మీరు అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత ఆన్లైన్ లో కీ అబ్జెక్షన్ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత మీ ఫీజు కూడా కట్టిన తర్వాత ఇటువంటి ఒక ఫామ్ వస్తుంది మీకు. అంటే మీ హాల్ టికెట్ నెంబరు, మీ పేమెంట్ ఐడితో పాటు మీరు ఎంత అమౌంట్ కట్టారు, ఎప్పుడు కట్టారు, ఏ డేట్ లో అని వస్తుంది. మీరు పెట్టిన ఆన్సర్స్ కూడా, క్వశ్చన్ ఐడి ఏది పెట్టారు, ప్రిలిమినరీ కీ ప్రకారం ఏముంది, మీరు ఏది ఆన్సర్ అనుకుంటున్నారు, దాని జస్టిఫికేషన్ మీరు జస్ట్ టైప్ చేస్తచ్చు అక్కడ. అంటే మీరు పీడిఎఫ్ ఫామో లేకపోతే జేపీజీ ఫామో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు టైప్ కూడా చేయొచ్చు. ఈ విధంగా చూడండి, 4th 5th అండ్
6th లైన్స్ మన వాళ్ళు స్టూడెంట్ ఒకరు పెట్టింది ఇది. పారాగ్రాఫ్ క్లియర్లీ కన్ఫర్మ్ దట్ ది రైట్ ఆఫ్ స్పీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. రైట్ ఆఫ్ స్పీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ క్లియర్గా 4, 5, 6 లైన్లో కనిపిస్తోంది. కాబట్టి దానికి సంబంధించి అటాచ్మెంట్ కూడా ఈయన ఏం చేశాడంటే చాట్ జీపీటీ నుంచి ఆ క్వశ్చన్ ఇచ్చి దాన్ని పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేసేసాడు అనమాట. దాని స్క్రీన్ షాట్ తీసి పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేశాడు. సో ఆ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే జస్టిఫికేషన్ పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయొచ్చు, లేదా జస్ట్ టైప్ చేయొచ్చు. ఇంకా అది వెరిఫై అయిన తర్వాత మీ 500 రిటర్న్ రావడమా, లేకపోతే మీరు పెట్టిన రాంగ్ అయితే ఖచ్చితంగా మీ 500 లూజ్ అవుతారు. రిజల్ట్ వచ్చిన తర్వాత 7 డేస్లో మనకి రీఫండ్ అవుతుంది కాబట్టి సో ఏం రిస్క్ లేదు. ఈ 3 క్వశ్చన్స్ అయితే మార్క్స్ యాడ్ అవుతాయి. ఇది యాడ్ స్కోర్ అవుతుంది, ఈ 2 కరెక్షన్స్ జరుగుతాయి. ఆల్రెడీ నేను 3 పెట్టాను సార్, నాది కరెక్ట్ అయింది అనుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆన్ పెట్టింటారు, ఆల్రెడీ విత్ పెట్టింటారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ పెట్టినారు, మీది కరెక్ట్ అయిపోయింది. మీరు పెట్టాల్సిన అవసరం ఉందా అంటే పెట్టినా కూడా దాంతో ప్రయోజనం లేదు. ఎలాగో మీది ఇది నెక్స్ట్ రాంగ్ అయిపోతుంది. కీ కరెక్షన్ అయినప్పుడు ఆన్ అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆన్ పెట్టిన వాళ్ళది ఈసారి కరెక్ట్ అవుతుంది. విత్ పెట్టిన వాళ్ళది రాంగ్ అయిపోయి ఆన్ పెట్టిన వాళ్ళది కరెక్ట్ అవుతుంది. మీకు స్కోర్ యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రైజ్ చేయండి. అబ్జెక్షన్ రైజ్ చేసి సో 1, 2, 3 క్వశ్చన్స్కు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. 3 మార్క్స్ మీరు పొందే అవకాశం ఉంది షిఫ్ట్ 1లో.